ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా చేయాలని మా రాధిక చెప్పింది. రాధిక చెప్పిందా? అవును ఫ్రెండు, మా రాధిక కూడా బ్యాడ్ పోలీస్ అంటే చాలా ఇష్టం. అందుకే కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒకరి మీద ఇష్టం ఉంటే పక్కనే ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, కానీ దూరంగా వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఫ్రెండు, ప్రేమ అంటే మనిషి అక్కడుండి తిన్నావా ఉన్నావా అని పలకరించడం కాదు, ఎక్కడ ఉన్నా మనం ఇష్టపడ్డ వాళ్ళ మంచిని కోరుకోవడం. ఇది కూడా మీ రాధికనే చెప్పిందా? కాదు ఫ్రెండు, బ్యాడ్ పోలీసే చెప్పాడు. అయితే మీ రాధిక బ్యాడ్ పోలీస్ నీకు చాలా విషయాలు చెప్పారన్నమాట. అవును ఫ్రెండు. సరే, అయితే నాకు ఒక విషయం చెప్పు. రాధిక, బ్యాడ్ పోలీస్, వీళ్ళిద్దరిలో నీకెవరంటే ఎక్కువ ఇష్టం? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఫ్రెండు, నాకు 2 కళ్ళున్నాయి కదా, వీటిలో ఏది చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తాను? పేరుకే 2 కళ్ళైనా చూసేది మాత్రం ఒకటే కదా. నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు ఫ్రెండు. అలాంటి నాకు అన్ని వాళ్ళే అయ్యి ప్రేమను పంచారు, చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. నీకో విషయం తెలుసా ఫ్రెండు? నాకు అమ్మా నాన్న లేరన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చినా సరే వెంటనే వెళ్ళి బ్యాడ్ పోలీస్ని కౌగలించుకుంటాను. 1000 ఏనుగుల బలం వస్తుంది, ఫుల్లుగా ధైర్యం వస్తుంది. కానీ ఒక్క విషయం, బ్యాడ్ పోలీస్ మా సొంత నాన్న అయి ఉంటే ఎంత బాగుండో. కానీ ఏం చేస్తాం, అందరికీ అదృష్టం ఉండదు కదా. మరి రాధిక గురించి చెప్పు. తను నిన్నెలా చూసుకునేది? అమ్మలా, అమ్మ కన్నా ఎక్కువే చూసుకునేది. నాకు బాధేస్తే బ్యాడ్ పోలీస్ దగ్గరికి వెళ్తాను చెప్పా కదా, రాధిక నా పక్కన ఉంటే అసలు నాకు బాధనే రాదు, అసలు రానివ్వదు కూడా. నాకు దెబ్బ తగిలితే నువ్వెలాగా ఆయింట్మెంట్ రాసావో రాధిక కూడా అలాగే చేసేది. నొప్పి తెలవకుండా బుజ్జగించేది. నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి రాధికను చూసినట్టే అనిపిస్తుంది. కానీ నువ్వు రాధికవు కావుగా, మా రాధిక లోటు ఎవ్వరూ తీర్చలేరు. తను బయటికి వెళ్ళింది మంచి కోసమే కదా, తను లేకపోతే ఏదోలా ఉంది ఫ్రెండు. రాధిక గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది ఫ్రెండు. నేను ఏడుస్తే మళ్ళీ మీరెంత బాధపడతారని లోపలే ఏడ్చి బయటికి నవ్వుతాను. ఏమైంది ఫ్రెండు? ఏం లేదు స్వీటీ, నీకు రాధిక లేకపోతే నేనున్నాను కదా. రాధిక చేసే అన్ని పనులు నేను నీకు చేసి పెడతాను, సరేనా?
ఒరే, ఇప్పుడు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తింటే నెలకు ఆదాయం ఎంత వస్తుందంటావు? ఓహో, అంతొస్తుందా? సరేరా, ఉంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. బాయ్ బాయ్ బాయ్. ఏమైంది మావయ్య నీకు? ఎందుకలా అడుక్కునే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? అడుక్కునే వాళ్ళ కోసం కాదు, నేనే అడుక్కోవడం కోసం. అంత కర్మేంటి మావయ్య? కర్మ కాకపోతే మరేంటి? నువ్వేదో పెద్ద ప్లాన్ వేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేస్తావు, నీ పక్కనుంటే మాకు ఎంతో కొంత ఇవ్వకపోతావా అని నువ్వు చెప్పిన దిక్కుమాలిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇక నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని నాకు అర్థమైంది. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకుంటున్నా. అలా అంటావేంటి మావయ్య? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలి? ఆ స్వీటీని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని పింకీని అడ్డం పెట్టుకుని అడ్డమైన ప్లాన్లన్నీ వేశావు. ఒక్కటైనా వర్కౌట్ అయిందా? వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేసింది. ఇక మనం ఏం చేసినా ఆ స్వీటీని బయటికి పంపలేం. పంపించచ్చు మావయ్య, మనకింకా అవకాశం ఉంది. అదేలా? పింకీ వచ్చినప్పటి నుంచి మా అమ్మకి స్వీటీకి కాస్త దూరం పెరిగింది. అది మీరు గమనించారా? గమనించాం. అయితే ఆ కాస్త దూరాన్ని జీవితంలో కలుసుకోలేనంత దూరం చేయాలి. వాళ్ళని శాశ్వతంగా విడగొట్టాలి. అదెలా? ఏదోలా, కానీ ఆస్తి మాత్రం వదలకూడదు మామయ్య. ఏంటో, ఎన్నిసార్లు ఓటం వస్తున్నా నీ మాట వింటుంటే మాత్రం ఊపొస్తుంది. సర్లే, ఫెయిల్ అయితే నా గుడి మెట్లు నాకున్నాయిలే గాని నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకో. మావయ్య, అంతా మంచి జరుగుతుంది. బీ పాజిటివ్. నాది ఓ నెగిటివ్ కదా. మావయ్య సకల, సర్లే గాని అసలు ఇప్పుడు ఏం చేద్దాం? మావయ్య, అక్క, పల్లవి, కార్తిక్ పిలుస్తున్నాడు. వెళ్దాం పదండి. పింకీ, 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 పింకీ. హాయ్ సైకిల్. కొత్త సైకిల్ కావాలని అడిగావుగా, ఇదిగో సైకిల్. ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. సకల, సైకిల్ బాగా కాస్ట్లీగా ఉన్నట్టుంది. అమ్మితే ఏమాత్రం వస్తుందంటావు? నీ మాట వాడికి వినిపించిందనుకో, నీ బాడీలో పార్ట్లు మొత్తం తీసేసి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? అది తీసుకురమ్మని చెప్పింది నా సంతోషం కోసం కాదు, పింకీ ఆనందం కోసం. పింకీ ఈ ఇంటి వారసురాలు. తను కోరింది ఏదైనా తన సొంతం అవ్వాలి. తను వద్దు అనుకున్నది ఏదైనా దూరంగా ఉండాలి. ధర్మ, నువ్వనుకున్నట్టు ఇప్పుడు పింకీ హ్యాపీగా ఉందిగా, ఇంకా డల్గా ఉంటావేంటి? ఈ హ్యాపీ మూడ్లో అయినా కార్తీక్ మోహన్ చూసి మాట్లాడొచ్చు కదా. ఏమండి, అమ్మ తన పేగు తెంచిన బాధని కూడా భరిస్తుంది. కొడుకు చేసిన గాయాన్ని మాత్రం తట్టుకోలేదు. పింకీ, నువ్వు హ్యాపీ కదా? చాలా అంటే చాలా హ్యాపీ నాన్న. నా సైకిలే స్వీటీ సైకిల్ కన్నా చాలా బాగుంది. అవునక్క, అన్నిట్లో నువ్వే బెస్ట్. నీ సైకిలే బాగుంది.
సైకిల్ తొక్కనా? తొక్కమ్మా. మావయ్య, దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. టైర్లో గాలి తీయమంటావా? వద్దులే, దాని ఏడుపు కన్నా కార్తీక్ ఏడుపు తట్టుకోలేం. నాన్న, ఇది నా ఫస్ట్ సైకిల్. ఇది మెమరీగా గుర్తుండిపోవాలంటే అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. తాతయ్య, ఒక ఫోటో తీయండి. నేనా? నువ్వే తీయి. సరే. తాతయ్య దగ్గరికి రండి. అత్తయ్య మీరు కూడా దగ్గరికి రండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మ దగ్గర రా. రెడీ, అందరూ స్మైల్ ప్లీజ్. నవ్వండి. బాగుంది బాగుంది. ఒక నిమిషం ఆగమోయ్య. పింకీ, ఫ్యామిలీ ఫోటో అంటే అందరూ ఉండాలి కదా, మరి స్వీటీ కూడా ఉండాలి కదా. స్వీటీ రామ్మా. ఇప్పుడు తీ మావయ్య. రెడీ రెడీ. బాగా నవ్వాలి. స్మైల్. పింకీ, సైకిల్ అడ్డొస్తుంది, కొంచెం ముందు పెట్టవా? నేనే పెడతలే ఉండు. రెడీ, స్మైల్ ప్లీజ్. ఫ్యామిలీ అంటే నేను కూడా ఉండాలి కదా. ఏ కొత్త సైకిల్. అల్లుడు, సైకిల్ పార్టీ ఇవ్వాలి. బాగా వచ్చే ఫోటోలు. ఫోటోలు దిగటం అయిపోయింది కదా, రండి లోపలికి. రామ్మా రండి. పదమ్మా. మామయ్య, నాకు ఉపాయం తట్టింది. ఏంటది? వామ్మో, ఏంటి నువ్వు అనేది? సకల రిస్క్ ఏమో. రిస్క్ చేస్తేనే నీకు విస్కీ వస్తుంది. విస్కీయా? అయితే ఓకే. అంటే ఇప్పుడు ఈ సైకిల్ని దొంగతనం చేసి అమ్మేయాలా? లేదత్తా, దీన్ని సైకిల్ అనడానికి వీలు లేకుండా పూర్తిగా రూపురేఖలు మార్చేయాలి. అలా చేస్తే పింకీ ఫీల్ అవుతుందేమో.
అసలే దీనికోసం పెద్ద ఫైట్ చేసింది కదా, బాగా హట్ అవుతుందేమో. హట్ అవ్వాలి మామయ్య, అప్పుడే కదా కథ రక్తి కడుతుంది. అర్థం కాలేదు. సైకిల్ విరగొడితే పింక్ ఏడుస్తుంది. ఆ ఏడుపుని చూసి కార్తీక్ ఇంకొక సైకిల్ కొనిస్తాడు. దాంట్లో మనకు ఒరిగేదేముంది? దీన్ని మనం విరగ్గొడితే ఇంకో సైకిల్ తెస్తాడు. అదే స్వీటీ విరగ్గొడితే పెద్ద రచ్చ అవుతుంది. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఛాన్స్ దొరుకుతుంది. అయితే నేను వెళ్ళి స్వీటీని పిలుచుకొస్తాను. దేనికి? సైకిల్ విరగ్గొట్టాలి కదా. అత్తా, ఇంత మట్టి బుర్ర ఏంటి నీది? సైకిల్ని మనమే విరగ్గొట్టి స్వీటీ విరగ్గొట్టిందని నింద తన మీద వేద్దాం. ఓహో, అది సరే. మరి ఈ సీసీటీవీ ఫుటేజ్లో మనం రికార్డ్ అవుతాం కదా. ఆల్రెడీ అది ఆఫ్ చేశానత్తా. మామయ్య, ఇక నీ ప్రతాపం చూపించు. సౌండ్ చేయకు మావయ్య. నెమ్మదిగా నెమ్మదిగా. సౌండ్ చేయకు మావయ్య. సక్సెస్ సాధించా. అమ్మా అమ్మా. చాలు 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 చాలు. నాకైతే సైకిల్ విరక్కొట్టినట్టు లేదు సకల, పెద్ద యుద్ధమే చేసినట్టుంది. అబ్బా అమ్మా అబ్బా, తగలరాని చోటల్లా దెబ్బలు తగిలాయి. అమ్మా. సరే సరే ఆపుతావా? అసలు ప్లాన్ ఇప్పుడు అమలు చేయాలి. అంటే ప్లాన్ ఇది కాదా? కాదు, మనం చేయాల్సింది చేసాం. ఇంకా బుడ్డదాన్ని ఇరికించాలి. వామ్మో, అదేలా? చెప్తాను పదండి. రండి రా మావయ్య. హే రండి రండి. ప్లాన్ చెప్తానని చెప్పి లోపలికి తీసుకొచ్చావేంటి? చెప్తాను కదా. తొందరగా చెప్పు సకలా. చెప్తానత్తా. ఎవరికి తెలియకుండా నువ్వు అక్కడికి వెళ్ళు. తర్వాత పిల్లని బయటికి పంపించేసాయి. ఓకేనా? అప్పుడు ముగ్గురం కలిసి నేను చెప్పింది చేద్దాం. డన్నా? వెళ్ళు వెళ్ళు. పద మామయ్య. ఏం చేస్తున్నావు స్వీటీ? కళ్ళు కనిపించట్లేదా? హోంవర్క్ చేసుకుంటున్నాను. సర్లే కానీ ఏంటి ఇంత టైం అయినా పడుకోలేదు? ఫ్రెండ్ కిచెన్ లో వర్క్ చేస్తుంది. అయిపోయాక ఇద్దరం వెళ్ళి పడుకుంటాం. నీ ఫ్రెండ్ కిచెన్ లో లేదు, బయట గార్డెన్ లో ఉంది. నిన్ను రమ్మంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఫ్రెండ్ పిలిచిందన్నారు, ఇక్కడ కనిపించట్లేదే. ఎక్కడుంటుంది? వంకిత ఆంటీ ఫ్రెండ్ ఇక్కడే ఉందని చెప్పింది.
ఫ్రెండు 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 ఏంటమ్మా స్వీటీ? ఫ్రెండు నువ్వు ఇక్కడున్నావా? వంకిత ఆంటీ నువ్వు గార్డెన్ లో ఉన్నావని చెప్పింది. అవునా? ఎందుకలా చెప్పింది? ఏమో, వాళ్ళ గురించి తెలిసిందే కదా. సరిపదా వెళ్ళి పడుకుందాం.